మార్నింగ్. మేడం ఒక్కసారి నేను అందరికి మ్యూట్ చేస్తాను. మీరు ఒక్కసారి ఆన్ చేసుకోండి. ఒక్క నిమిషం మీరు ఒక్కసారి ఆన్ చేసుకోండి మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే మేడం. ఓకే మేడం, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అండి విజయ మేడం. గుడ్ మార్నింగ్ అండి ఆల్ లేడీస్. గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ రోజు నా పేరైతే రాజీ అండి. మా తాడేపల్లిగూడెం దగ్గర కేశవరం అండి. అలాగే మరి కంపెనీ ప్రొఫైల్ అయితే మరి మనకి వెస్టేజ్ కంపెనీ అనేది 2004లోనే స్టార్ట్ అయింది. అలాగే 2 రకాల ప్రొడక్ట్స్ స్టార్ట్ అయిందండి. మరి దీనికి మేడం మీకోసం చెప్పండి, ఒకసారి మీకోసం ఇంట్రడక్షన్ ఇవ్వండి. మీరు వాడిన ప్రొడక్ట్ టెస్ట్ మోని, అసలు మీరు ఎలా వచ్చారు అనేది ఒక్కసారి చెప్పండి మేడం. మేడం నేనైతేనండి మరి అసలు మీరు మీకోసం పరిచయం చేసుకోండి మన వాళ్ళకి. చదువేమీ లేదండి. ఏదో అంటే సంతకం పెట్టేలా చదువుకున్నాను 7th క్లాసు. అయితే చదువేం లేదు. మరి మాదైతే పక్కా పల్లెటూరు అండి. మరి పల్లెటూరులోనండి మరి పొలం పనులకి అట్లకి వెళ్తాము. అయితే మా ఫ్రెండ్ మా పక్క ఇంట్లో ఫ్రెండ్ ఉందండి. తను ఒకసారి తను గుడిలో ఉంటుంది. తను ఒకసారి దేనికో వచ్చి నాతో ఏమందంటే రాజమండ్రి వెళ్దాము వస్తావందండి. నేను ఎందుకని అడిగితే మీటింగ్స్ కి వెళ్తే మనకి నెలకి 25,000 30,000 జీతం వస్తుందంట, వస్తావా అంది. ఎవరా చెప్పింది నీకు నెలకి 25,000 30,000 జీతం ఇస్తానని? పని చేయకుండా ఎవరో డబ్బులు ఇవ్వరు, నేను రానన్నానండి. రానంటే లేదు ఒకసారి ఏం పోయింది వెళ్ళి చూద్దాం రా అంటే నేను రాను, ఛార్జీ డబ్బులు లేవు నాకు, నేను మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోవాలి, నేను రానంటే రానన్నాను. అమ్మాయి చాలా బతిమాలింది అనమాట రమ్మని. సర్లే చూద్దాంలే, ఓసారి వెళ్ళి చూస్తే సరిపోద్ది అనేసి నేను బయలుదేరానండి. అక్కడ రామన్న గుడి నుంచి ఇద్దరు లీడర్స్ అయితే మమ్మల్ని తీసుకెళ్లారు. మా ఫ్రెండ్ ని నన్ను రాజమండ్రి తీసుకెళ్లారండి. నేనేంటంటే మీటింగ్ కదా వినేసి 12 గంటల నుంచి భీమవరం వెళ్ళిపోదాం, డ్యూటీకి ఎలాగైనా సరే 2 గంటలకు నేను అటెండ్ అయిపోవాలి, డ్యూటీ అయితే మిస్ అవ్వకూడదు అనేసి నేను కంపల్సరిగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. నేను ఇంటికాడ నుంచి వాళ్ళ గంటలో రాజమండ్రి మీటింగ్ హాల్ కి అయితే మమ్మల్ని తీసుకెళ్లిపోయారు. బండి మీద, ఎవరి బండి మీద వాళ్ళే తీసుకెళ్లిన తర్వాత అక్కడ శ్రీనివాస్ సార్ ఉన్నారు కదండి, ఆయన అయితే మీటింగ్ చెప్తున్నారు అనమాట. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. దేని గురించి ఇస్తున్నారంటే ఆ రోజు స్పిరులినా గురించి అయితే స్టార్ట్ చేశారు మేడం. స్టార్ట్ చేసినప్పుడు స్పిరులినా గురించి చాలా రకాలుగా చెప్పారు. ఎందుకంటే మేమైతే ముఖ్యంగా నేనైతే ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి టిఫిన్ చేయడం కూడా నేను చేయనండి. ఎందుకంటే మనం డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా సరే డబ్బులు ఉంటేనే మన దగ్గర మనకు అనేది విలువ అనేది ఉంటది. మనం ఇప్పుడు ఈ రోజు డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టామంటే అది మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం. నేను 1 రూపాయి కూడా ఎక్కువగా ఖర్చు పెట్టేదాన్ని కాదు. అలా అని ఆయన చెప్తున్నారు అనమాట. ఏ ఫ్రూట్స్ గిడ్స్ ఏవి కూడా నేను సరిగ్గా కొనండి ఇంట్లో కూడాని. అయితే ఆయన స్పిరులినా గురించి చెప్తున్నారు. ఇది మల్టీ విటమిన్, ఇది ఒక నాచుతో తయారవుతుంది. దీని వల్ల ఏంటంటే మనం కేజీ పళ్ళు తింటే ఎంత విటమిన్స్ ఉంటాయి అంత విటమిన్స్ ఉంటాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మాంసం, చేపలు, పాలు ఇవన్నీ తినడం వల్ల మనకి ఎన్ని అయితే విటమిన్స్ అంతే అన్ని విటమిన్స్ అంతాయి. ఇది 360 రూపాయలు ఉంటదండి, 100 క్యాప్సూల్స్ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ఆ మీటింగ్ అయితే అది ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈలోగా మా మేస్త్రి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను రానని చెప్పేశాను. రాను వదినా రేపు వస్తానని చెప్పానండి. ఆ మీటింగ్ మళ్ళీ ఇక్కడ మీటింగ్ కి 250 రూపాయలు టికెట్ కూడా ఉందంటే మాకు తెలీదు. మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళే కట్టారు. అది కూడా కట్టాక మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చారు. భోజనం అయింది. భోజనం అయిన తర్వాత కూడా మాకు అంటే ఇక్కడ వర్క్ ఎలా చెయ్యాలి, లెవెల్ అనేది ఎలా ఉంటది అన్ని కూడా చెప్తున్నారు అనమాట సారు. ఆ మీటింగ్ 5 వరకు అయిందండి. మీటింగ్ విన్న తర్వాత ఆయన మమ్మల్ని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు విజయ్ మేడం గారి దగ్గరికి, లక్ష్మి మేడం గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారండి. ఆధార్ కార్డులు కూడా తెచ్చుకోమన్నా తీసుకెళ్ళాము. కానీ ఆధార్ కార్డులు మాత్రం ఇవ్వలేదు. వీళ్ళు ఏదో చెప్పారు కదా విన్నాం, మీటింగ్ అయితే నచ్చింది కానీ ఏదో చెప్పారు కదా ఇప్పుడు వెంటనే ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వడం అనేసి ఇవ్వలేదండి. ఫోన్ నెంబర్ తీసుకున్నారు, వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు మేము ఆధార్ కార్డు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇంక మమ్మల్ని వదిలేశారు. సరే మేము ఇంకా బస్సు మీద వచ్చేసాం. నైట్ 9 అయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా 2 రోజులు పోయాక విజయ్ మేడం ఫోన్ చేశారు. బాగుంటదండి ప్రొడక్ట్, ఇలా అండి అలా అండి అని చెప్తూ ఉన్నారు. ఓకే సరేనండి అంటే మనకు అసలు ఖాళీ ఉండదండి. మనం పొద్దున్న వేసామా పనికి వెళ్ళామా వచ్చామా అంతే అండి మన పని.
అలా మేడం అయితే ఫాలో అప్ అయితే చేస్తున్నారండి. విజయ్ మేడం కంటిన్యూగా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉండగా ఆమ్, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారని అయితే నేను ఒక్కోసారి ఎత్తేదాన్ని కాదు. ఒకసారి ఏమన్నారంటే ఇలా కుకింగ్ ఆయిల్ ఉంటదండి, మనకి హెయిర్ ఆయిల్ ఉంటది, షాంపూ ఉంటది, మరి టీ పొడి, సబ్బులు, సర్ఫులు ఇవన్నీ ఉంటాయండి. ఒక 1000 రూపాయలు ఐడి వేసుకుని ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ అనేది తీసుకోండి అని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత సరే బాబు ఈవిడ ఏంటి ఇలా తినేస్తుంది కదా, ఒక ఐడి వేసుకుంటే వదిలిపోద్ది అని చెప్పేసి నేనైతే సరే అని ఇంకా ఫోన్ ద్వారానే మేడం ఐడి వేసారండి. ఐడి వేసాక ప్రోడక్ట్ కూడా తీసుకోమన్నారు. తాడేపల్లిగూడెంలో బ్రాంచ్ ఉండేది కొత్తది, తీసుకోమన్నారు, తీసుకున్నామండి. వాడుతున్నానండి. అయితే నేను హెయిర్ ఆయిల్ వాడుతున్నాను అంటే ఫ్యాక్టరీకి వెళ్తున్నాను కదండి, ఐస్ ఫ్యాక్టరీకి. దానివల్ల ఏంటంటే హెయిర్ అంతా ఎక్కువ ఊడిపోయేది అనమాట. డైలీ దూని పెట్టాలన్నా భయం వేసేదండి, అలా ఊడిపోయేది. సరే కదా ఇంకా జుట్టు గురించి కదా అని వాడుతున్నానండి. వాడుతుంది ఇంకా ఒక 5 రోజులు కంటిన్యూగా రాసానండి. రాసిన తర్వాత హెయిర్ ఇంకా ఎక్కువ ఊడిపోవడం స్టార్ట్ అయ్యిందండి. స్టార్ట్ అయ్యాక హెయిర్ అనేది పక్కన పడేసాను. నేను నా హెయిర్ ఆయిల్ అనేది పక్కన పెట్టేసి బాబోయ్ ఈవిడేమో శుభ్రంగా బాగుంటది అన్నారు, ఇలా ఇది రాస్తుంటే ఇలా ఊడిపోతుందని చెప్పేసి ఆ షాంపూని హెయిర్ ఆయిల్ పక్కన పెట్టేసి నేను ఇంక సైలెంట్ గా ఉన్నానండి. ఈలోగా మళ్ళీ మేడం ఒకసారి ఫోన్ చేశారు. మేడం ఫోన్ చేసి నేను ఏం చెప్పానండి మేడం, ఇక నాకు అసలు మరి డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి కదండి. ఇక మేడం ఫోన్ చెయ్యగానే ఎత్తి ఏమ్మా నీక నాకన్నా పిచ్చిది ఎవరితో దొరకలేదు మీకు, ఇన్ని డబ్బులు వేస్ట్ అయిపోయినండి, జుట్టు ఏమో ఊడదు అన్నారు, నా జుట్టు ఇలా ఊడిపోతుందని అసలు మేడం గారిని ఎలా అంటే అలా చెడమాడ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడానండి. అయితే మేడం అయితే అసలు ఏం మాట్లాడుకుని సైలెంట్ గా ఉన్నారు. నేను ఇంకా అన్ని అనాల్సినవన్నీ అనేసాను మేడం గారిని. అన్న తర్వాత మేడం లాస్ట్ లో అన్నారు ఒక్క మాట అండి, అయిపోయిందండి అన్నారు. ఇంకేంటి ఇంకా చాలేదా తిట్టడం, ఇంకా తిట్టించుకుంటారు ఏంటి అన్నాను. అన్న తర్వాత ఏమి లేదు మేడం, ఎన్ని రోజులు వాడారంటే 5 రోజులు వాడానండి అన్నాను. అన్న తర్వాత ఏమన్నారంటే లేదు మేడం, బాటిల్ అంతా కంటిన్యూగా వాడండి, వాడిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా రిజల్ట్ రాకపోతే నాకు చెప్పండి అని అన్నారు. సరే ఇంకెలాగ డబ్బులు పెట్టుకున్నాం కదా, ఇంక మేడం ఇలా చెప్తున్నారు కదా, నేనైతే పూర్తిగా బాటిల్ వాడానండి. పూర్తిగా బాటిల్ వాడేసరికి అయితే నా హెయిర్ ఓడడం అనేది ఆగిందండి. అప్పుడు మళ్ళీ మేడమే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సారీ అండి, నా జుట్టు ఇలాగా ఓడడం తగ్గిందండి అన్నాను. అన్న తర్వాత ఇంక అక్కడి నుంచి కూడా 100 PV గురించి చెప్పారండి. చెప్పిన తర్వాత ఇంక నేను ప్రతి మంత్ కూడా 100 PV చేసుకున్నాను. ఎందుకంటే మనకి 100 PV చేసుకున్న తర్వాత మనకి 2500 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది కదండి 4 నెలల తర్వాత. అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే బయట అక్కడ కూడా మనం ఏది కొన్నా ఏం చేసినా సరే మనకి ఫ్రీ ప్రోడక్ట్ అనేది రాదు, ఇప్పుడు వస్తుంది కాబట్టి నేను ప్రతి మంత్ 100 PV చేసుకొని ఆ ఫ్రీ ప్రోడక్ట్ కూడా తీసుకొని బయట ఇచ్చేసేదాన్ని. హెయిర్ ఆయిల్స్, షాంపూలు కూడా బయట ఎక్కువగా ఇచ్చేదాన్ని అండి. అలాగే నాకు విజయ్ మేడం పరిచయం అయ్యారండి. అలాగే నాకు వెస్టేజ్ కూడా పరిచయం అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పుకుందాం. ఇది 2004లోనే స్టార్ట్ అయిందండి. రెండు రకాల ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయింది. స్పిరులినా, గ్లూకోజ్ మైనాతో స్టార్ట్ అయిందండి. మరి దీని మేనేజ్మెంట్ అయితే గౌతమ్ బాలి గారు, కనవర్ సింగ్ గారు, అలాగే దీప్తి సూద్ గారు, అలాగే ఇక్కడ ఆరుగురితో స్టార్ట్ అయింది ఈ ప్రోడక్ట్ అనేది. మరి ఇప్పటికైతే మనకి వెస్టేజ్ లోని 450 రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. మరి మనకి హెల్త్ కేర్ ఉందండి, అలాగే హోమ్ కేర్ ఉందండి, అలాగే అగ్రికల్చర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది. ఇలాగ అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా మనకి వెస్టేజ్ అనేది అన్ని విధాలుగా మనకి సరిపడా అంటే మన ఆరోగ్యానికి ఏదైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ప్రతి దానికి రిజల్ట్ అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది మేడం. ఇలాగా మరి ఇప్పుడు బ్రాంచ్లు అయితే మనకి దగ్గర దగ్గర 5,000 పైనే ఉన్నాయండి. మరి ఇందులో వెస్టేజ్ లో నాలాగా వర్క్ చేసే డిస్ట్రిబ్యూటర్లు అయితే దగ్గర దగ్గర 5 కోట్ల మంది ఉన్నారండి. మరి ఇది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. మరి ఈ రోజు అయితే సిఎన్డి గురించి తెలుసుకుందాం మేడం. మరి మాకైతే వాటర్ అనేది సరిగ్గా ఉండదండి. ఎలాంటి పూర్వం అంటే నేను మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మాకు మురికి నీళ్ళు వచ్చాయండి. అంటే ఎర్రగా నీళ్లు ఉంటాయి చూసారు, రోడ్డు మీద ఎలాగైతే నీళ్లు ఉంటే ఆ నీళ్లు కాళ్ళలో నుంచి వెళ్ళేవండి. ఆ నీళ్లు బిందుతో తీసుకొచ్చి దాంట్లో పట్టికి కానీ ఇండి పెక్ కానీ జరగ తీసుకొని దాంట్లో వేసుకొని ఆ నీళ్లు తాగేవాళ్ళం అండి. ఆ నీళ్లు తాగుతుంటే అప్పుడు పైప్ లైన్స్ కూడా లేవు. అలాగా ఒక సంవత్సరం పైకి ఒక పైప్ లైన్స్ వచ్చినాయి. పైప్ లైన్స్ వచ్చిన తర్వాత ఆ మురికి నీళ్లు చెరువులోకి పంపించి అవి పైప్ లైన్స్ వచ్చేవి అనమాట.
ఇంక ఇలా నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు మాకు కాలువ ఉంటదండి. ఆ కాలువలో బట్టలు ఉతకడం, అంట్లు తోమడం అన్ని ఇంకా అక్కడే చేస్తారు. నెక్స్ట్ అదే వాటర్ చెరువులోకి వస్తది. అదే వాటర్ మళ్ళీ మేము తీసుకుంటాం అన్నమాట. అయితే నేను ఇలాగ దీంట్లో కంటిన్యూ అవుతుండగా మరి వాటర్ ప్యూరిఫైయర్ గురించి అయితే మరి మేడం చెప్పడం జరిగింది. మరి ఇంత ప్రాబ్లమ్స్ అంటే నాకు వాటర్ వల్ల అయితే చాలా ప్రాబ్లం అండి. డస్ట్ ఎలర్జీ అన్నమాట. నాకు శీతాకాలం వచ్చినా లేదు వర్షాకాలం వచ్చినా సరే నా ముక్కు అసలు పని చేయదండి. మరి అలాంటిది వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాము. మరి ఇన్ని బయట ఎక్కడ కూడా ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగుతాం చెరువులోకి వెళ్ళి. వాళ్ళు చెరువులోని తెస్తారో, నూతిలోని తెస్తారో, లేకపోతే కాళ్ళలోని ముంచి తీసుకొచ్చేస్తారు, లేకపోతే బోర్లోని ముంచి అయినా తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే మరి ఎండలో పని చేసేటప్పుడు వాటర్ తీసుకుంటాం కాబట్టి. అలాగా వాటర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఎనీ టైం అంటే వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, శీతాకాలం లేదు. ఈ 3 కాలాల్లో కూడా నా ముక్కు ఎప్పుడు కూడా దిబ్బడు కట్టేసి ఉండేదండి. ఎప్పుడు కూడా పూర్తిగా ముక్కుతో శ్వాస పీల్చుకున్నాను అన్నదైతే లేదే ఉండేది కాదండి. ఎప్పుడు నోటితోనే పీల్చుకునేదాన్ని. అలా నోరంతా ఆరిపోయేది. అలాగే ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కున్న తర్వాత నాకు ఈ ప్రాబ్లం అయితే ఎంత చక్కగా క్లియర్ అయిందండి. ఎందుకంటే ఈ వాటర్ చాలా చాలా బాగుంటది అనమాట. అలాగే ఈ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడి నుంచి చూసుకుంటే నాకైతే ప్రతిది కూడా ప్రాబ్లమ్స్ ఏనండి. అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ. అయితే ఇక్కడ అలోవెరా ఉంది చూసారా, అలోవెరా అండి నిజంగా ఎంత మంచి ప్రోడక్ట్ అండి, చాలా చాలా మంచి ప్రోడక్ట్ అండి. మరి మనం డైలీ ఎండలో ఉండేటప్పుడు కానీ లేకపోతే మనకి ఏమైనా వేడి పదార్థాలు ఎక్కువగా తిన్నా సరే మనకి బాడీ అనేది హీట్ ఎక్కువైపోద్ది అనమాట. మరి ఈ అలోవెరా అనేది ఏంటి అంటే చక్కగా మనం ఒక క్యాప్సూల్ వేసుకుంటే 2 కొబ్బరి బొండాలు నీళ్ళు తాగినంత చలవ చేస్తుందండి. మరి అలా 2 వేసుకుంటే మన బాడీ అంతా కంట్రోల్ లో ఉంటది, గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటది, మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది బాగా జీర్ణం అవుతుంది. మరి దీని వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ అనేది కూడా బాగా తగ్గుతుందండి. మరి స్పిల్లిన్ అండి మల్టీ విటమిన్. మరి ఏదైతే మనం బయట మరి రోజు 2 గుడ్లు తిని 2 గ్లాసులు పాలు తాగిన 7 రకాల ఫ్రూట్స్ తిని 2 చేప ముక్కలు తిని పావు కేజీ వేట మాంసం తిని పావు కేజీ కోడి మాంసం తినాలంటే మధ్యతరగతి కుటుంబాలు ఎవ్వరు కూడా ఇలా తినలేరండి. మరి ఇలాగ తినలేనప్పుడు చక్కగా స్పిల్లినలో అన్ని రకాల విటమిన్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. అలా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవడం వల్ల మనం ఇలా ఏదైతే పాలు చేపలు ఇవైతే తినగలిగే తినలేని స్టేజ్ లో ఉంటామో అలాంటి వాళ్ళకి ఈ స్పిరులినా చాలా బాగా పనిచేస్తుంది మేడం. మరి దీన్ని వాడడం వల్ల కూడా మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి ఆమ్లా అండి, ఆమ్లా అంటే రాసుజులుగా తయారవుతుంది. మరి సి విటమిన్ లోపం వల్ల మనకి ఏంటి అంటే మనకి ఎక్కువగా మేడం రాజు గారు 1 సెకండ్ అండి. ఎక్సలెంట్ గా చెప్తున్నారు. సిఎన్టీ అయితే చాలా అద్భుతంగా చెప్తున్నారు. లీడర్స్ ఒక్క 9 minutes లో క్లోజ్ అవుతుంది. మళ్ళీ సేమ్ అదే లింక్ లో యాడ్ అవ్వండి ప్లీజ్. ఈ రోజు ఒక్క రోజు అందరు కూడా సపోర్ట్ చేయండి. క్రెడిట్ కార్డు ఓకే మరి పెట్టాము ఆల్రెడీ, ఆల్మోస్ట్ పెట్టాము. మరి ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లేదు ఈరోజు చెక్ చేద్దాము. మళ్ళీ సేమ్ లింక్ లో యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. మరి ఎస్ ఆమ్లా అయితే చాలా చెప్పండి. బాగుంటది. విటమిన్స్ తో మనకి రాసుజులుగా తయారవుతుంది. మరి మనకి సి విటమిన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ అనేది తక్కువైపోతుందండి బాడీలోని. నెక్స్ట్ మన కంటి చూపు కూడా రాను రాను తగ్గిపోతుందండి. మరి అలాగే మనకి వామిటింగ్స్ అంటే వికారం రావడం కానీ ఎక్కువగా తలపోటు రావడం, వామిటి ఎండలోకి వెళ్తే వామిటింగ్స్ అవడం కూడా జరిగేది. నాకైతే జరిగేది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా టాబ్లెట్లు నా ఏదైతే పనికి వెళ్ళే సంచిలో పెట్టుకునేదండి. అంటే మన డాక్టర్ గారి దగ్గర మనకి వాటర్ లో కలుపుకునే ప్యాకెట్లు ఉంటాయి కదా, నీరసం ఎలక్ట్రిక్ ప్యాకెట్. ఆ ప్యాకెట్లు 2, ఆ పారాసెటమాల్ 2 అలాగే డైలీ సంచిలో ఉండేవి. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటది అనేది నేను చెప్పలేను అనమాట. ఎండ ఎక్కువగా తగిలిందంటే నాకు కళ్ళు తిరగడం, వాంతులు అవడం, అసలు వికారం పని చేయలేని స్టేజ్ లో ఉండేదాన్ని. ఆ వెంటనే నాకు బాగోదు అనిపించేటప్పుడు వెళ్ళి టాబ్లెట్ వేసుకుని ఆ వాటర్ కలుపుకొని తాగి మళ్ళీ పని చేసేదానండి. కానీ ఇక్కడ ఆమ్లా అనేది ఏంటి అంటే నిజంగా ఆమ్లా అలోవేరా వేసుకుంటే మేడం మన బాడీ అంతా కూడా కంట్రోల్ లో ఉంటది అనమాట. మనం చక్కగా తలపోటు రాకుండా ఉంటది. మన ఫేస్ మీద పింపుల్స్ ఏమీ లేకుండా అంటే ఉంటది. అలాగే మనకి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మరి నూనె అండి, నూనెని చూసుకుంటే ఇప్పుడు చెప్పాను కదండి నా ముక్కు ఎప్పుడు కూడా ఇలాగ ప్రాబ్లంతో ఉండేదని. నేనైతే ఒకే ఒక బాటిల్ వాడానండి. విస్టేజ్ లో స్టార్ట్ అయిన తర్వాత ఒకే ఒక బాటిల్ వాడాను. ఇది చక్కగా లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతటిని క్లియర్ చేస్తుంది. ఊపిరితిత్తులు ఏదైతే మనకి బ్యాడ్ అనేది ఈ డస్ట్ గానీ లేకపోతే ఏదైతే కఫం గానీ ఏదైతే పట్టేసి ఉంటుందో అదంతా కూడా క్లియర్ చేస్తుంది మేడం. మరి దీని వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంది. మన బాడీకి ఏవైతే
మరి వీక్ గా ఉంటామో మన కణాలన్నీ ఓపెన్ చేసి వాటిని రిపేర్ చేసి చక్కగా మనకి సరిపడా ఏదైతే ఆహారాన్ని తినలేకపోతున్నామో ఆ ఆహారాన్ని అంతటిని అందించే విధంగా మనకి బాడీ గ్రోత్ ని కూడా ఇస్తుంది అనమాట. మరి కొలెస్ట్రాల్ ఉందండి. కొలెస్ట్రాల్ అంటే ఆవు జున్ను మురిపాలతో తయారవుతుంది. మరి ఇది కూడా మల్టీ విటమిన్ అండి. మరి ఎవరైతే పిల్లలకి రోగనిరోధక శక్తి అనేది తక్కువ అవుతుందో వాళ్ళకి ఈ రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. మరి ఇంట్లోని మా పాప చూసుకుంటే చిన్నప్పటి నుంచి కీళ్ళవాతం అండి, 4 ఏట నుంచి. మరి డాక్టర్ అయితే జీవితాంతం ఇదే కీళ్ళవాతం కంటిన్యూ అవుతుందమ్మా, మీరు ఎనీ టైం మందులు వాడాల్సి ఉంటది, ఎప్పుడు కూడా పాపకి శరీరం అంతా పెయిన్స్ వస్తాయని చెప్పేవారు. అలాగే ఫుడ్ లో కూడా ఏది కూడా తినకూడదని చెప్పారు. అసలు కోడి మాంసం గాని, కోడిగుడ్లు గాని, ములక్కాడ, టమాటా, బెండకాయ, వంకాయ, పెరుగు, చింతపండు చారు ఇట్లాంటివి ఏమి తినకూడదని చెప్పారండి. మరి అలాంటప్పుడు రోజు అమ్మాయికి క్యారేజ్ పెట్టాలంటే నాకు తలపోటు వచ్చేదండి. మరి ఎప్పుడైతే నాకు చక్కగా అన్ని రకాలుగా కూడా క్లియర్ అయింది, అప్పుడు వెంటనే మేడం గారితో మాట్లాడి చేస్తే మేడం మా పాపకి కొలెస్ట్రాల్ ఇచ్చారు, ఇంకో ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు, ఆమ్లా ఇచ్చారు. ఇలాగ ఈ పాపకి ఒక 4 నెలలు వాడడం వల్ల తనకి చిన్నప్పటి నుంచి ఉన్న కీళ్ళవాతం మొత్తం పూర్తిగా తగ్గిందండి. నేను 10 సంవత్సరాలు అయితే బయట భీమవరం వెళ్ళేదాన్ని అండి, లేదా తణుకు వెళ్ళేదాన్ని, లేదా తాడేపల్లిగూడెం వెళ్ళేదాన్ని హాస్పిటల్ కి. ఆ కీళ్ళవాతం సంబంధించి ఎప్పుడు కూడా ఇంట్లో మందులు ఉండేవి. హోములకు రాయాలంటే మన చేతి దగ్గర నుంచి ఉన్న ఏదైతే మనకి వేళ్ళ దగ్గర నుంచి ఉన్న జాయింట్స్ ఉంటే చూసారా, అవన్నీ కూడా పెయిన్స్ వస్తూనే ఉండేవండి. కానీ ఇలాగ ఇక్కడ ప్రోడక్ట్ వాడడం వల్ల అమ్మాయికి మరి 10 ఇయర్స్ నుంచి ఉన్న కీళ్ళవాతం అయితే క్లియర్ అయిందండి. మరి ఫ్లాక్స్ ఆయిల్ అండి, మరి స్టార్టింగ్ లో మరి నాకైతే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ ధర్మగోల్డ్ మీద వేసి చూపిస్తే నేను అసలు నమ్మలేదండి. ఎందుకంటే సాధారణంగా నా దగ్గరికి అన్ని రకాల ప్రొడక్ట్స్ వచ్చినాయండి. అంటే మనకి అలోవెరాతో తయారయ్యే జ్యూస్ వచ్చింది, తర్వాత మోకాళ్ళకి రాసుకునే ఆయిల్, ఇవన్నీ కూడా నా దగ్గరికి వచ్చినాయి. ఇవి వాడండి బాగుంటది, ఇందులో చేస్తే కూడా ఇలా ఉంటదని చాలా మంది వచ్చారు. దేన్ని కూడా నేను టచ్ చేయలేదు, నాకు వద్దు, ఏ నొప్పులైనా సరే నేను భరిస్తాను, నేను ఏది వాడను, నాకు వద్దని చెప్పేదాన్ని. మరి ఫ్లాక్స్ ఆయిల్ అయితే నా ఇలా డిమో చూపించారు, ఇలాగే చెప్తారులే ఏదో చే- ఆమ్, అంటే ఉంటాయి కదండి మాయ మంత్రాలు అనుకుంటాం కదా, కనికట్టు అలాగే ఏదో ఉంటది కదా, ఏదో చేస్తారులే మనకి ఎందుకు అవన్నీ అనుకునేదాన్ని. కానీ ఈ అవిసె గింజలు అయితే నేను ఆ, పూర్తిగా చూడలేదు. అంటే అవిసె గింజలు బయట అయితే నేను చూడలేదండి, అవిసె గింజలు ఎప్పుడు కూడా. అయితే ఒక ఇంట్లో నేను పనికి వెళ్ళానండి, పనికి వెళ్తే వాళ్ళు అంటే ఇలా సెల్ఫ్లన్నీ దులుపుతున్నాం అనమాట. దులిపితే ఒక ప్యాకెట్ లో అవిసె గింజలు కనిపించినాయండి. వాళ్ళని ఏంటండి ఇవని అడిగాను, అవిసె గింజలు అన్నారు. హౌస్ గింజలు అంటే ఇలాగే ఉంటాయి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత కొన్ని ఇస్తారా అండి అన్నాను. అంటే ఎందుకండి అంటే కొంచెం నవ్వులుతో తినటానికండి, తినొచ్చు అంటున్నారు కదా అంటే ఓకే తినొచ్చు అన్నారు. అప్పుడు కొన్ని తీసుకుని నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉంటే నోరంతా కూడా జిగిరండి. అప్పుడు ఇక్కడ నేను ఏ టెస్ట్ మనీ అంటే మనకి ధర్మగోల్డ్ వేసేటప్పుడు ఏదైతే ఇది స్మెల్ వచ్చిందో సేమ్ స్మెల్ అన్నమాట. ఇలాగా నిజంగా వాళ్ళు చెప్పేది నిజమే, వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు, ఇలాగ స్మెల్ వచ్చిందంటే అలసిందులు ఇలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ రోజు చెప్పారు, దీనివల్ల ఇంత బాగుంటదా అని ఆ రోజు నేను నమ్మానండి. అంతేగాని వాళ్ళు చెప్పిన వెంటనే అయితే నేను అసలు దీన్ని పట్టించుకోలేదు. అప్పుడు అవిసె గింజల గురించి నేను పూర్తిగా తెలుసుకున్నానండి. మరి ఈ అవిసె గింజలు అయితే మరి నాకైతే ఒక 3 సంవత్సరాల కిందట నేను ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు నాకు డేట్స్ అనేవి ఒక 4 నెలలు అంటే ప్రతి మంత్ ఎవ్రీ టైం కరెక్ట్ గా వచ్చేది. ఒక 4 నెలలు అంటే ఆగిపోతాయి అంటే కదా, ఆగిపోతాయి అంటారు కదండి, అలాగే నాకు 35 నుంచి స్టార్ట్ అయిపోయింది ఆగిపోవడం. అప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తుండగా 4 నెలల నుంచి డేట్ రాలేదు. డేట్ రాకపోతే అప్పుడు అవిసె గింజలు అనేది ఫ్లాక్స్ అని తెచ్చుకొని కంటిన్యూగా ఒక వారం రోజులు వేసుకున్నానండి అంతే. అలోవెరాతో పాటు కంటిన్యూగా ఫ్లాక్స్ ఆయిల్ వేసుకుంటే డేట్ వస్తుందండి. ఇంకా అలాగా అక్కడి నుంచి బయటికి ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు వెళ్ళి మరి వాళ్ళందరికీ ఇంప్రెషన్ చెప్పి వాళ్ళు ఎదురు చేసుకుంటాం కదండి, అలాగా వేసుకున్న ప్రొడక్ట్స్ మనకి శరీరానికి సరిపోతున్నాం. ఇప్పుడు కంటిన్యూగా డేట్ అనేది ప్రతి ఎవ్రీ మంత్ కూడా కంటిన్యూగా డేట్ వస్తుంది. మన డేట్ రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ అండి, మనకి నడవడానికి బలం ఉండదు, తర్వాత ఆ బ్యాడ్ అనేది అంతా కూడా మన శరీరంలో ఉండిపోతుంది, దానివల్ల మన కంటి చూపు తగ్గిపోతుందండి, మన బాడీ వెయిట్ పెరిగిపోతాం, ఒంట్లోని సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం పని అనేది చేయలేమండి, చాలా బద్ధకంగా ఓ శరీరం బరువుగా ఉంటది, కూర్చుని లేవలేము, పని చేయలేము, ఏమి చేయలేము అన్నమాట. ఎప్పుడైతే మన లోపల ఉన్న గర్భసంచిలో ఉన్న వేస్ట్ అంతా బయటకు వస్తే అప్పుడు మనం చక్కగా పని చేసుకోగలమండి. మన శరీరం అనేది కూడా చాలా తేలిగ్గా ఉంటది. మరి జ్ఞానోడర్మా అండి,
మరి మా పెద్ద పాపకి అయితే మైగ్రేన్ తలపోటు అండి. చిన్నప్పటి నుంచి ఉంది తనకి. తను కూడా ఇలాగే హాస్పిటల్ అన్ని తిప్పేదాన్ని అండి. మరి జ్ఞానడర్మ అనేది ఏంటంటే మనకి మైగ్రేన్ అనేది చాలా బాగా తగ్గిస్తుందని అయితే విన్నాను. నేను వినేటప్పుడు జ్ఞానడర్మ, అలోవెరా, ఆమ్లా, ఐ సపోర్ట్ పాపకి నేను డైలీ వాడతాను. ఎందుకంటే అమ్మాయి చదువుకుంటూ ప్రతిదీ కూడా ఆలోచిస్తూ ఉంటది అనమాట. ఇంకా అందుకని అమ్మాయికి ప్రతి ఎవ్రీ మంత్ నేను ఈ ప్రొడక్ట్స్ అయితే కంటిన్యూగా తెచ్చుకొని వాడతాను. అలాగే అవసేపటి అనేది నాకు చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే నాకు రెటీనా ప్రాబ్లమ్స్ ఉండేది. ఎలా అంటే వెలుతురులో ఎక్కువగా నేను ఉండలేను. అలాగని ఎక్కువ సౌండ్ వినలేను. తర్వాత లైటింగ్ వెలుతురు కూడా చూడలేనండి. మరి ఎండ టైంలోని కలర్స్ గ్రీన్ గానీ, రెడ్ గానీ, పింక్ గానీ, ఎల్లో గానీ ఏదైతే కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ అన్ని కూడా నా కంట్లోకి వెళ్ళిపోయేవండి. అలా వెళ్ళేటప్పుడు ఏమయ్యేదంటే ఆ కలర్స్ అన్ని నా లోపల ఉండిపోయి చూపు అనేది డ్యామేజ్ అయిపోతూ వచ్చిందండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఒకసారి, కళ్ళజోడు వేయించుకున్నాను, టాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడుతున్నాను, కానీ నాకు ఎటువంటి ఇంప్రూవ్ అనేది లేదు. ఇక్కడ ఐ సపోర్ట్, అలాగే స్పిల్లినా, ఆమ్లా, అలోవెరా ఏవైతే ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ మనం చక్కగా థ్రిల్ ఆయిల్ వాడటం వల్ల ఏమైందంటే నేను వాడుతూ ఉన్నానండి. వాడుతూ ఉండగా ఏ అయితే కలర్స్ గ్రీన్, పింక్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ నా కంట్లోకి వెళ్ళిపోయినాయి కదా, అవన్నీ కూడా నా కళ్ళ పక్క నుంచి అన్ని బయటకు వచ్చేవండి. మరి నా ప్రాబ్లం ఏది మరి విన్న వాళ్ళకి విచిత్రంగా ఉంటది. కానీ నేను అనిపించింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ కలర్స్ అన్ని కూడా బయటికి ఓ సైడ్ నుంచి గ్రీన్ వచ్చేది, ఒక సైడ్ నుంచి ఎల్లో వచ్చేదండి. అలా లోపలికి వెళ్ళిన కలర్స్ అన్ని బయటకు వచ్చినాయి. మరి నేనైతే అసలు మన సిఎన్టి బుక్ లో ఉన్న చిన్న చిన్న అక్షరాలు కూడా నాకు అసలు కనిపించవండి. అలాంటిది ఈ రోజు ఇంత చిన్న చిన్న అక్షరాలు కూడా చక్కగా నా కంటికి కనిపిస్తున్నాయి. మరి తులసి డ్రాప్స్ అండి, మనం రోజు తిన్న ఫుడ్ వల్ల మన బ్లడ్ అంతా కూడా మారిపోతుంది అనమాట. కానీ ఈ తులసి డ్రాప్స్ మనం ఒక 1/2 లీటర్ నీటిలో 2 డ్రాప్స్ వేసుకొని తాగడం వల్ల మనకి కఫం గానీ, బ్లడ్ ప్యూరిఫై అవ్వడం కానీ చాలా బాగా జరుగుతుందండి. మరి మన శరీరం పైన ఏవైతే దురదలు లాంటివి ఏమైనా ఉన్నా సరే అలాంటప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా క్లీన్ అవుతుంది. మరి 5 రకాల తులసులతో ఇది తయారైంది. నార్మల్ గా చెప్పాలంటే చిన్న పిల్లలకి కూడా తులసాకు, అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మరగబెట్టి మరి ఆ వాటర్ పడతారు. కానీ మనకి ఎంచక్క ఇంత చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి తులసి డ్రాప్స్ అనేది ల్యాండ్ అవ్వడం జరిగింది. అవి చక్కగా మనం వాటర్ లో వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందండి. మరి నీమ్ అండి, వేపతో తయారవుతుంది.